బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బీజేపీకి తెలంగాణలో ఎంపీ? వాళ్ళేమో 14 తగ్గం అంటున్నారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ గిఫ్ట్గా ఇస్తాం 14. కాంగ్రెస్కి ఇట్లా 14 తగ్గకపోతే నేను అమరవీర స్థూపం దగ్గర గొంతు కోసుకుంటా. 14 వచ్చింది అదే జీవితం కూడా. బ్లేడా కత్తా? ఏ కత్తి చేతి లేదు. ఎందుకంటే బ్లేడ్ ఆల్రెడీ బండ్లగానే రాకేష్ రెడ్డి మాట చెప్పాడంటే ఏమనుకుంటే ఇప్పుడు హిందువులంతా జాగృతమైనరు, మోసం చేయకుండ్రి, ఆ ముస్లింలను రెచ్చగొట్టకుండ్రి, లేకపోతే ముస్లిం లీగ్ అని పార్టీ పేరు మార్చుకోండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మరి మీరు? ఎన్ని సీట్లు? డబుల్ డిజిట్ అనుకుంటున్నామండి. డబుల్ డిజిట్ గెలుస్తాం. మల్కాజ్గిరి గెలుస్తాం, నిజామాబాద్ గెలుస్తాం, కరీంనగర్ గెలుస్తాం, చేవల్ల గెలుస్తాం, మహబూబ్ నగర్ గెలుస్తాం. ఇంకోటి ఉంది మొత్తం మెదక్ ఛాన్సెస్ రఘునందన్ గెలుస్తాం. భువనగిరి డబుల్ డిజిట్ 100%. అంటే నేను 14 కాంగ్రెస్ అన్నదానికి అంటున్నాను. అంటే కాంగ్రెస్ 14 వెళ్తామంటే ఇంక బతుకుందంగా ఎట్లా మమ్మల్ని చంపేస్తారు? చంపే ముందే చచ్చిపోతే అయిపోతుంది. వీళ్ళు ఎట్లన్నా చంపేస్తారు మమ్మల్ని హిందువుల్ని, అందుకోసం ముందే చచ్చిపోతే అయిపోతుంది కదా. పెద్ద జోగి చెప్పాలి నీకు. ఇంక ఇదొకటి, నిన్న సిద్ధరామయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను మళ్ళా జన్మలో ముస్లిం, నేను కూడా అదే అనుకుంటున్నాను ఆయనలాగానే. అంటే సిద్ధరామయ్య గారు ఏమన్నారంటే నేను మళ్ళా జన్మ ఉంటే ముస్లింగా ఉంటాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. సిద్ధరామయ్య గారు మీరు ఎట్లన్నా కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ప్లానింగ్తో ఉన్నారు, హిందువులు మొత్తం చంపేద్దాం ఈ జన్మలని. ఎట్లనే వాడు ఉండనే ఉన్నాడు ఇక పాకిస్తాన్. మళ్ళీ పుట్టేది ముస్లింలు పుడతాం మేము అంటే ఎంత సింపుల్గా పబ్లిక్ అర్థం కావట్లేదు హిందువులకు. నేను సిద్ధరామయ్య గారి స్లోగన్ చూసి ప్రపంచమంతా ఉన్న హిందువులందరూ కూడా దయచేసి, నిన్న సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే మళ్ళీ జన్మంలో ముస్లింగానే పుడతానని అంటున్నాడు. అంటే దీని అర్థం క్లియర్గా డిక్లేర్ చేసినారు కాంగ్రెస్. ఇప్పుడున్న ఈ జనరేషన్ అంతా హిందువులను చంపేస్తాం, అయితే మత మార్పిడి చేస్తాం. ఇక మళ్ళీ పుట్టేది ముస్లింలమే కదా. మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు పుడతారు? 1970 అయితేనే హిందువులు పుట్టేవాళ్ళు, సిక్కులు పుట్టేవాళ్ళు, క్రిస్టియన్స్ పుట్టేవాళ్ళు, జైన్లు పుట్టేవాళ్ళు. ఇప్పుడు ముస్లిం అయిపోయింది. 100% ముస్లింలే పుడతారు. సిద్ధరామయ్య కూడా అట్లనే ఎట్లన్నా మొత్తం క్లియర్ చేస్తున్నాం హిందువుల్ని, అందరు హిందువులు అందరూ అయిపోతారు. అంటే కొందరు మతం మారుతారు, మిగతా చంపేస్తాం. మిగిలినది ఏ జాతి ఉంటుంది ఇక్కడ? మీరు చెప్పిందే మళ్ళీ ఆలోట్ అంటే అది ఎంత టెక్నికల్గా చెప్తున్నాడు హిందువులు కూడా గమనించండి. సిద్ధరామయ్య గారు ఉన్న ఒక మాటలో ఉన్న ఒక ఆలోచన, దూరాలోచన అర్థం చేసుకోండి. ఒకవేళ మనం కూడా సిద్ధరామయ్య లాగానే మళ్ళీ మనకి ఇష్టం అంటే, నేను ఇష్టమా కష్టమా కాదు, ఇట్లుంటే ఈ కాంగ్రెస్ విధానాలు. కాబట్టి కాంగ్రెస్ని బహిష్కరించండి దేశం నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కూటమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? మాకైతే మేము భారతీయ జనతా పార్టీకి అయితే ఉన్న సర్వేలు చెప్తున్నాయి కూటమే వస్తుందని. మీ పత్రికలలోనే వస్తున్నాయి. మీరే మాకన్నా ఎక్కువ మేధావులు కదండి, రీసెర్చ్లు చేసి పేపర్లు రాదంటే. మేము కూడా మీలాంటి గొప్ప మేధావులు కలుస్తాం కాబట్టి మాకు మేము కూడా ఇట్లా ఛానల్స్ చూసి మీలాంటి అంకర్ చెప్పిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో వస్తుందని అన్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి రాకేష్ రెడ్డి గారు, ఇంత చూశారు, లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డారు, సుఖాలు పడే టైంకి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. చావటానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అని బరితెగించేశారు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? ఇవి ఒకటి, ఇప్పుడు మీరు యాంకర్ కావాలనుకోవచ్చు, యాంకర్ అయ్యారు. అంటే మనం కొన్ని అనుకోని జరుగుతాయి జీవితాలలో. ఒక ముక్కలో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు అసలు మీరు? పోరాటం. జీనాయతో మరణా సిక్కో, కథం కథం పర్లన్నా సిక్కో. బతకాలంటే పోరాటం నేర్చుకో. ఇప్పుడు ఒక రాజకీయ పంత ఎన్నుకున్నాం కాబట్టి ఇంకా జాతి, ధర్మం, ఇతర మతస్థులకు ఇబ్బంది లేకుండా, ఇతర మతస్థులతో మాతో పాటు సమానంగా తీసుకెళ్తూ అభివృద్ధిలో మా ధర్మాన్ని కాపాడుతూ ఇతర ధర్మాలకు హాని కలగకుండా ముందుకెళ్తాం. సూపర్, గ్రేట్. అసలుకి నిజంగా మీలాంటి రాజకీయ నాయకులు ఉండాలి, ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన, ప్రజల్లో నుంచి పుట్టిన ఒక నాయకుడు అని చెప్పుకోవచ్చు. సో జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, కానీ ఇప్పటి నుంచి ప్రజల కోసమే నా జీవితం అంకితం, నా ధర్మం కోసం నేను పోరాడతాను, నా ప్రజల కోసం నేను నిలబడతాను, ఏదేమైనప్పటికి కూడా నా ప్రాణాన్ని సైతం అడ్డం పెట్టి ఈ ప్రపంచంలో వీర సైనికుడిగా నిలిచిపోతాను, కానీ ఇంకొకళ్ళ నేను నిలవను అని ముక్తాకంఠంగా చెప్పారు. కాబట్టి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి మీకు, సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ దేశం, ఈ ధర్మం ఎప్పుడు విరజిల్లాలని, విశ్వవ్యాప్తి కావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు హీరో అవ్వాలని అనుకోలేదా? ఎవరు అడగలేదా మిమ్మల్ని? అయ్యాను. అంటే ఇంతకు హీరోకి బుక్ అయ్యాను నేను. అప్పుడు ప్రేమ కొన్ని రోజులు, ఒక 4-5 days షూటింగ్ అయింది. ఏ సినిమా? ప్రేమ గులాబీలో.
ప్రేమ గులాబీలు మనల్ని అదే మద్రాసులో అప్పుడు మా ఫ్రెండ్ చేసేవాడు, మళ్ళీ వెళ్ళిపోయాను, విదేశాలకు వెళ్ళిపోయాను నేను. నిజంగానే అప్పుడు కానీ సినిమాల్లోకి వచ్చుంటే మంచి రొమాంటిక్ హీరో అయ్యే ఉండేవాళ్ళు మీరు. ఒక మండికర్ అయితే నా, లేకపోతే మాదాల రంగారావు, లేకపోతే నారాయణమూర్తి విప్లవ సినిమాలు తీసేవాడిన. నాకు జనరల్గా ఎక్కువ ఈ ఇష్టం ఓకే నారాయణమూర్తి మూవీస్. ఆ టైప్ ఆఫ్ సినిమాలు. మాదాల రంగారావు గారు, విశ్వనాథ్, మళ్ళీ ఇటొక వెర్షన్ విశ్వనాథ్ లాంటి. ఆయన కూడా ఉన్నారా మీలో? ఓ డిఫరెంట్ అంటే ఒక రకంగా ప్రపంచాన్ని అన్ని వైపులా సృష్టించే ఒక కళలు కావచ్చు, సంస్కారం. ఒకవైపు పేద ప్రజల అక్రందనలో అర్థనాదాలు లేని వాళ్ళ ఇతిహాసాలు తీసిన వాళ్ళు వీళ్ళు మాదాల రంగారావు కావచ్చు. కుదిరితే చెప్పండి, ఫ్యూచర్లో మీ బయోపిక్ తీసే అవకాశం నాకు ఇవ్వండి. ఓకే, ధన్యవాదాలు. చాలు. ఇప్పటికి ప్రశాంతంగా ఉండండి. సూపర్ నైస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.